హార్ట్ పేషెంట్లు ఎవరైనా కూడా బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. అంటే రోజు వాళ్ళు వేసుకునే టాబ్లెట్ రక్తం పలచబడే మందులు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకటి ఎందుకు అవి అసలు మేము ట్రీట్మెంట్కి ఎలిజిబులా, వెళ్తే ఎలా ట్రీట్ చేస్తారు అనే భయం ఉంటుంది. అసలు భయపడద్దండి. ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా మైనర్ ఉంటాయి. రెండు, మీ బ్లడ్ థిన్నర్స్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు ఆపచ్చు మనం. మూడోది, మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు హార్ట్ పేషెంట్లు ఎవరైనా చాలా జాగ్రత్తగా మీ కార్డియాక్ ఫిజిషియన్తో ఆయనతో డిస్కస్ చేస్తూ మేము ట్రీట్మెంట్ చేస్తాము. రెండోది, హార్ట్ పేషెంట్లు చేసేటప్పుడు మీ బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేస్తూ మీకు ఏం ప్రాబ్లం ఉన్నా, సింపుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నా, లేకపోతే పళ్ళు తీసి ఇంప్లాంట్లు పెట్టి నోట్లో మొత్తం పళ్ళు కట్టడం అన్నా, లేకపోతే మీకు ఏమైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గమ్ డిసీజెస్, చిగుళ్ళ సమస్య, వాపులు ఉండి చిగుళ్ళ జబ్బులుండి దాన్ని నయం చేసే ట్రీట్మెంట్స్ అన్న ఏ ట్రీట్మెంట్, చిన్న ఫిల్లింగ్ దగ్గర నుంచి ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టే వరకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మూడోది ఏంటంటే పెయిన్ కంట్రోల్, పెయిన్ మేనేజ్మెంట్ చేస్తూ, అంటే ముందే మీకు పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇచ్చి మీరు కంఫర్టబుల్ జోన్లో మీ యాంగ్జైటీని పెట్టి మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ట్రీట్మెంట్ చేసే టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. మూడోది, మిమ్మల్ని హ్యాండిల్ చేయడానికి ప్రాపర్ డాక్టర్స్, స్పెషలిస్టులు చేస్తారు. సో భయపడాల్సింది ఏం లేదు. మీకు ఎప్పుడు ట్రీట్మెంట్ జరిగింది, మీరు ఎంతకాలం నుంచి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు, ఈరోజు మీ కండిషన్ ఏంటి, ఇవన్నీ మానిటర్ చేస్తూ మీ ఫిజిషియన్తో కనెక్ట్ చేస్తాం కాబట్టి సేఫ్గా చేయగలుగుతాము.